ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితాలు 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే చంద్రుడు మిథున రాశి నుంచి సింహరాశి వరకు సంచరిస్తున్నాడు ఈ వారం. అదేవిధంగా మిథునంలో గురువుతో కలిసి ఉన్నాడు చంద్రుడు. దాని తర్వాత సింహం వరకు వస్తాడు. అండ్ కేతువు మనకి చూసుకున్నట్లయితే ఈ వారము ప్రధానంగా సింహరాశిలో ఉన్నాడు. మరియు అదేవిధంగా రవి శుక్రులు ఇద్దరు కూడా కన్యారాశిలో ఉంటూ రవి 17వ తేదీకి తులలోకి మారిపోవడము, కుజుడు బుధుడు కూడా కలిసి మనకి తులారాశిలో ఉన్నారు. మరియు అదేవిధంగా రాహు కుంభంలోని మీనంలో శని వక్రించున్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి ఏ విషయాల పట్ల చాలా బాగుంటుంది, ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క విషయం గురించి మనం తెలుసుకుందాం. కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే రాస్యాధిపతి అయినటువంటి బుధుడు 2వ స్థానంలో కుజుడితో ఉన్నందుకు కొన్ని ఆకస్మిక సంఘటనలు ధనపరమైనటువంటి విషయాల మీద ప్రభావం చూపిస్తుంది. లగ్నంలో రవి ఉన్నందుకు, లగ్నంలో రవితో పాటు శుక్రుడు కూడా ఉన్నందుకు రవి కొంతవరకు ఆధ్యాత్మికమైనటువంటి యోగాన్ని కొన్ని విషయాలని వదిలేసాలి ఇలా కాదని అనిపించుకోవడము, అలాగే కొంత అంటే ఆధ్యాత్మిక యోగం నీచబడినటువంటి శుక్రుడు కూడా ఇస్తాడు. కాకపోతే ఏంటంటే కొంచెం రెగ్యులర్గా చేసేటువంటి ఆచార వ్యవహారాల్లో కాకుండా ఇంకోటి ఏదైనా పద్ధతిలో మనం చేయాలి, అప్పుడే మనకి ఇంకా బాగా సిద్ధిస్తుంది అనేటువంటి ఒక భావనలో ఉంటారు. బికాజ్ ఆఫ్ ఇక్కడ 2nd హౌస్లో బుధుడు కుజుడు ఉన్నారు. ఇది ప్రధానంగా ఏదైనా వ్యాపార సంబంధించినటువంటి అంశాలలో కుటుంబ సభ్యులతో కొన్ని ఘర్షణ వాతావరణాలు ఇస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. కాస్త ఇంట్లో తక్కువగా బయట ఎక్కువగా ఉండేటువంటి యోగం ఎక్కువగా చూపిస్తుంది. మీరు చదువుకున్నటువంటి చదువుకి తత్సంబంధించిన వ్యాపారం ప్రారంభించాలని, తత్సంబంధించిన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. మరియు మీ యొక్క జీవిత భాగస్వామి కూడా తనకు కూడా ఏదైనా కోర్స్ చేయాలనేటువంటి ప్రయత్నాన్ని సిద్ధింపజేస్తుంది ఇక్కడ. అలాగే అనుకున్న వారిని అంటే ఎవరైనా పలానా వాళ్ళని ఇష్టపడి వాళ్ళతో ఏదైనా ప్రపోజ్ చేద్దాము, వివాహం చేద్దాం అనుకునేవి కొంతవరకు అనుకూలంగా కనిపించట్లేదు. శత్రువుపై జయాన్ని స్పోర్ట్స్ రంగాలు లేనట్లయితే ఏదైనా ఒక పోటీ రంగాల్లో అనుకూలించడం అనేటువంటి చాలా ఎక్కువగా చూపిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా సఫలీకృతం అవుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు మాత్రం ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్ సరైనటువంటి మార్గంలో చేస్తున్నామా లేదా, ఎందుకంటే 12వ స్థానంలో కేతు గ్రహం ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు పొరపాటును కూడా ఆదివారాలు మంగళవారాలు చేయకండి. మంగళకి కారకుడైనటువంటి కుజుడు బుధుడితో ఉన్నాడు. మరియు కుజవత్ కేతు అంటూ ఉంటారు, ఆయన 12వ స్థానంలో ఉన్నాడు. మరియు రవి వచ్చేసి కేతువు యొక్క ఎనర్జీస్తో లగ్నంలో ఉన్నాడు. దీనివల్ల ఏమవుతుంటుందంటే కొంచెం సహజంగానే కన్యా లగ్నం అంటే న్యాచురల్ 6th లగ్నం కాబట్టి తెలియని ఒక వైరాగ్యాన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం వీలైనంత మటుకు ఏదైనా అమ్మవారి క్షేత్రాలకి అంటే దుర్గాదేవి కావచ్చు, కామాఖ్య కావచ్చు, ఇంకేదైనా అమ్మవారి క్షేత్రాలకి, కంచి కావచ్చు, ఇలాంటి క్షేత్రాలకి వెళ్ళడము. మరియు మీరు ముఖ్యంగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. చేసినట్లయితే మీకు అన్ని విధాలా బాగుండడం జరుగుతుంది. అయితే మీకు ఏదైనా మనీ మ్యాటర్స్ విషయంలో ఏమైనా కొంచెం ఎక్కువ డిస్ప్యూట్స్ అవుతున్నాయి అనుకున్నప్పుడు మాత్రం ఒకసారి విష్ణు సహస్రనామాలు లేదా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. చాలామంది వాళ్ళ లైఫ్లో సక్సెస్ రావట్లేదు అని బాధపడుతూ ఉంటారు, రకరకాల రెమెడీస్ చేస్తూ ఉంటారు, రకరకాల క్షేత్రాలకు వెళ్తూ ఉంటారు. క్షేత్రానికి వెళ్ళిన మహిమ వల్ల కొంత రిలీఫ్ వస్తూ ఉంటుంది. కాళహస్తికి వెళ్ళి పలానా రాహుకేతు పూజ అంటారు, చేయించుకుంటూ ఉంటారు. అంటే ఏంటంటే అక్కడ ఉండే ఎనర్జీ వాళ్ళకి కొంత సపోర్ట్ చేస్తుంది. కానీ అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే అసలు వాళ్ళ పర్సనల్ చార్ట్లో వాళ్ళకి ఎటువంటి యోగం ఉంది, ఏ యోగం ఉండడం వల్ల వాళ్ళు ఏ రంగాల్లోకి వెళ్ళినట్లయితే, ఏ ప్రయత్నం చేసినట్లయితే బాగుంటుందని తెలుసుకోవడం జ్యోతిషశాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేగాని ఎల్నాడు శని ఉందండి నాకేమీ కలిసి రావట్లేదు, సర్పదోషం ఉంది అందుకే ఏం కలిసి రావట్లేదు, ఎల్నాడు శని ఉంది, సర్పదోషం ఉంది, కాలసర్పదోషం ఉంది అందుకే నా లైఫ్ ఇలా అయిపోతుందని బాధపడుతూ కూర్చోవడానికి కాదు జ్యోతిషశాస్త్రం. ఇట్స్ వెరీ క్లియర్గా మీరు ఇది చేయండి, ఈ సమయంలో చేయండి, ఇక్కడి చేయడం వల్ల మీకు బాగుంటుంది, ఇక్కడి చేయకుండా ఉండడం వల్ల బాగుంటుంది,
మీరు వీళ్ళతో కలిసి ఉంటే బాగుంటుంది, వీళ్ళతో కలిసి ఉంటే బాగుంటుంది అనే విషయాలు కూడా చెప్తుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు మీ యొక్క లగ్నం దేన్ని యాక్సెప్ట్ చేస్తుంది, లగ్నంలో అసలు ఎవరున్నారు, లగ్నం ఎలాంటి మెంటాలిటీ మీకు ఇచ్చింది, అంటే మీ లగ్నంలో ఉండే గ్రహాలు మన మీద ప్రభావం చూపిస్తాయి. అది మనిషి యొక్క రూపు దగ్గర నుంచి, రంగు దగ్గర నుంచి, మనిషి యొక్క తత్వం దగ్గర నుంచి, మనిషి యొక్క శీలం దగ్గర నుంచి అన్నీ కూడా. అలాగే మీ ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరు అసలు, అంటే మీకు సెకండ్ లార్డ్ ఎవరు, ఆయనకు ఉండేటువంటి స్ట్రెంగ్త్ ఏమిటి, ఆ స్ట్రెంగ్త్ మీరు ఎలా పెంచుకోవాలి వీక్గా ఉంటే, అందుకే మీరు సంపాదించలేకపోతున్నారు. ఇక్కడ ఏంటంటే తెలివితేటలు వేరు, ధనం వేరు, గుర్తుపెట్టుకోండి. పంచమ స్థానం బాగుంటే అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి, కానీ ధనాధిపతి బాగోకపోతే ఎన్ని తెలివితేటలున్నా డబ్బులు రావు. చాలామంది చూడండి చాలా తెలివైన వ్యక్తి అండి ఆయన, కానీ ధనం రావట్లేదు. కారణం ఏమిటి అంటే ధనం భావం వేరు, తెలివితేటలు ఉండే భావం వేరు. ఇది ఈ లాజిక్ తెలియనంతసేపు మనకు అర్థం కాదు, దేవుడు మన వైపు లేడా ఏంటి అలా ఉంటాం. అంటే ఇక్కడ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి, ధనస్థానం ఎలా ఉంది, అసలు ఏ రంగాలలో మీకు ధనం వచ్చే యోగం ఉంది, ఎప్పుడు వచ్చే యోగం ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఇవి తెలుసుకోవాలి. ధనం ఒకటే కాదు, కొంతమంది వాళ్ళు ఎంచుకునే కెరియర్స్ కూడా రాంగ్గా ఎంచుకుంటారు. చిన్నప్పుడే మనం కనుక జాతకం చూసుకున్నప్పుడు వీళ్ళ కెరియర్ స్థానం అసలు 10th లార్డ్ ఎవరు, సెకండ్ లార్డ్ ఎవరు, 6th లార్డ్ ఎవరు, వీటిని తీసుకొని ఇవి ఎక్కువగా అంటే వీళ్ళకి ధనాన్ని ఇచ్చే కారకుడు కానివ్వండి, కెరియర్లో మంచి సాటిస్ఫాక్షన్గా ఉండే కారకుడు కానివ్వండి ఎలా ఉన్నారు. ఒక ఏజ్లోనే మనం జాతకం చూపించుకొని వాటికి సంబంధించిన చిన్న చిన్న రెమెడీస్ అంటే చిన్న చిన్న దానాలు ఇవ్వడము రెగ్యులర్గా. ఇప్పుడు ఉదాహరణకి వీళ్ళ జన్మజాతకంలో ఎవరికైనా సాటర్న్ అండ్ మార్స్ కాంబినేషన్లో ఉండి 10th లార్డ్ని పాడు చేస్తున్నారు అనుకుందాం, కాసేపు 10,000 పాడు చేస్తున్నారు. అప్పుడు చిన్నప్పటి నుంచే ఆ యొక్క పిల్లవాడికి, అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు, కొంచెం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళడము, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి, ఇలా ఏదైనా కాలభైరవ అష్టకం చదివించడము, ఇవి చేస్తూ ఉన్నట్లయితే ఆ యొక్క పిల్లవాడు కావచ్చు అమ్మాయి కావచ్చు వాళ్ళలో ఆ ఎనర్జీ లెవెల్స్ పెరిగి వాళ్ళకి ఏజ్ వచ్చేసరికి వాళ్ళ కెరియర్ సంబంధించినటువంటి విషయంలో ఇబ్బంది అనేటువంటిది ఉండదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇలాగా కేవలం అదొకటే కాదు, వివాహం విషయం కానివ్వండి, అంటే ఎప్పుడు అవుతుంది, చాలామంది చూడండి ఫలానా ఇయర్లో చేసుకోకూడని సమయంలో వివాహం చేసుకుంటారు. అంటే 3 to 5 times వస్తుంది ప్రతి ఒక్కరికి వివాహ సమయం, అది తెలుసుకొని చేయాలి. వివాహం ఒకటే కాదు, ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, సంతానంలో ఒక్కోసారి ఇబ్బంది వస్తున్నా, సంతాన అభివృద్ధి ఎలా జరగాలన్నా, కొంతమంది ఇక్కడ కాకుండా విదేశాలకు వెళ్ళి జాబ్ చేయాలనుకుంటారు. అసలు ఆ యోగం ఎంతవరకు బలంగా ఉంది, చేస్తున్న ప్రయత్నానికి, విదేశీ యోగానికి ఎంతవరకు మీరు చేస్తున్న ప్రయత్నం కనెక్ట్ అవుతుంది, మీరు చేస్తున్న ప్రయత్నం నిజంగానే మీ విదేశీ యోగాన్ని యాక్టివ్ చేసేలాగా ఉందా లేదా, అసలు ఇది రైట్ టైమా కాదా, అది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అనుకోండి, వివాహం అవ్వడానికి అనుకోండి, విదేశాలకు వెళ్ళడానికి అనుకోండి, ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి అనుకోండి. ఆస్ట్రాలజీ వెరీ క్లియర్గా మనం తీసుకునే స్టెప్ కరెక్టా కాదా అనేటువంటి చాలా స్పష్టంగా చెప్తుంది ఇక్కడ. కాకపోతే దీనికి ఏమిటంటే టైం పర్ఫెక్ట్గా ఉండాలి, టైంతో పాటు మీరుంటున్న ఇల్లు కూడా బాగుండాలి, గుర్తుపెట్టుకోండి. ఎలా అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి పలానా దోషం ఉంది, ఇది జరగాలి ఇన్సిడెంట్, అంటే ఎగ్జాంపుల్ ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, లేకపోతే ఒక కేసులో ఇరుక్కోవాలి, ఆర్ సంథింగ్ వివాహ జీవితంలో గొడవలు రావాలి, లేదా చేస్తున్న బిజినెస్లో నష్టమో లాభమో రావాలి. అలాంటప్పుడు మీకు జాతకంలో మాత్రం మీకు బాగుంది, కానీ ఇల్లు కరెక్ట్గా సపోర్ట్ చేయట్లేదు. అంటే ఉత్తర స్థానం పాడైపోయింది, ఉత్తరంలో బాత్రూమ్స్ ఉన్నాయి, లేదా ఆగ్నేయంలో బాత్రూమ్లు ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది, ఫైనాన్స్ని క్రియేట్ చేసేటువంటిది ఏదైతే ప్లేస్ ఉంటుందో, మీ గృహం ఏదైతే ఉందో, అది రెంట్ హౌస్ అయినా ఓన్ హౌస్ అయినా కూడా అది సపోర్ట్ చేయట్లేదు. అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఒక ఇంజెక్షన్ ఇస్తే ఒక వ్యక్తికి ఎనర్జీ వస్తుంది, కానీ బాడీ కనుక సపోర్ట్ చేయకపోతే వాళ్ళు తీసుకున్న పిల్ కానీ ఇంజెక్షన్ కానీ ఎలా అయితే అది సపోర్ట్ చేయదో, అలాగే మన జన్మజాతకంలో జాతకం బాగుంది, ముందుకు వెళ్తుంది, కానీ ఎక్కడో రావాల్సినంత మనకి రావట్లేదు దాని యొక్క అవుట్పుట్ అన్నప్పుడు గృహంలో ఎక్కడో ఏదో దోషం ఉంది. రెండు బాగున్నాయి, వాస్తు బాగుంది, జ్యోతిషం బాగుంది, జాతకం బాగుంది, అద్భుతంగా ఉంటుంది. సమ్ టైమ్స్ ఏమవుతుంది, వాస్తు మాత్రం చాలా బాగుంది కానీ జాతకం అంత గొప్పగా లేదన్నప్పుడు అక్కడ కూడా అదే సేమ్ ప్రాబ్లం వస్తుంది. అంటే ఇల్లు మాత్రం సపోర్ట్ చేస్తుంటుంది, జాతకం మాత్రం అతన్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అప్పుడు ఇంటి యొక్క సపోర్ట్ వల్ల కొంత సేవ్ అవుతుంటాడు, జాతకానికి సంబంధించిన రెమెడీస్ చేసుకుంటుంటాడు. అంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గృహము, మీ యొక్క జన్మజాతకము అసలు ఎటువంటి స్థితిలో ఉన్నాయి అనే దాన్ని తెలుసుకొని మీరు కనుక ముందుకు అడుగు వేసినట్లయితే 100% మీ లైఫ్ ఆనందదాయకంగా ఉంటుంది. శ్రీమాత్రే నమః.